నమస్కారం సార్. నమస్కారం. సార్, జాబ్ చేయడానికైనా జాబ్ని సంపాదించుకోవడానికైనా ఒక మార్గం అనేది ఉంటుంది, దాన్నే మనం ఫాలో అవుతూ ఉంటాం. మరి ధనికులు అవ్వడానికి ఖచ్చితమైన మార్గం ఏదైనా ఉంటుందంటారా? అసలు అది సాధ్యమా? ఖచ్చితమైన, సులువైన, వేగవంతమైన జనరల్గా చాలామంది వెతుకుతూ ఉండే విషయం, నేను ఖచ్చితమైన, సులువైన, వేగవంతమైన ధనికులయ్యే మార్గం అవును చెబితే మీకు కానీ ఆడియన్స్ కానీ నా అభ్యంతరం ఉండబోతుందా? లేదు సార్, ఎలాంటి అభ్యంతరం ఉండదు. రైట్. చాలా 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 విషయం ఏంటంటే, మనం గనక గమనించి చూస్తే ప్రకృతిలో కానీ మన జీవితంలో కానీ రహస్యాలు అనేవి ఎక్కడో దాచి ఉండవు. రహస్యాలు అనేవి ఎక్కడో దాయబడి ఉండవు. మన కళ్ళెదురుగానే ఉంటాయి, కానీ కళ్ళెదురుగా ఉన్నది ఇది రహస్యం ఎందుకైందిలే అనుకుంటూ ఉంటాం అన్న అంత సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది రహస్యం ఏంది, ఇంత ఓపెన్గా ఉంటే ఇది రహస్యం ఎందుకైంది, ఇంత ఓపెన్గా ఉంది కదా ఇది రహస్యం ఎందుకైంది అనిపిస్తుంది అనమాట. సో అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఉన్నది కాబట్టి అది అంత హిడెన్గా ఉంటుంది అనమాట. అంటే ఇంగ్లీష్లో అండర్ ది నోస్ అంటారు. థింగ్స్ ఆర్ అండర్ ది నోస్ అంటే అండర్ ది ముక్కు కింద ఉన్నాయి కానీ కనపడవు, ఎదురుగానే ఉంటుంది, కళ్ళు ఎదురుగా కనపడుతుంటుంది, కానీ మనం దాన్ని గ్రహించే స్థితిలో ఉన్నాం. ఆ గ్రహించగలిగే స్థితి వచ్చినప్పుడే ఆ లైఫ్లో షిఫ్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పినటువంటి వేగవంతమైన, సులువైన, ఇంకోటి ఖచ్చితమైన ధనవంతులయ్యే మార్గం అనగానే బ్రహ్మాండమైన సీక్రెట్ ఎక్స్పెక్ట్ చేసి ఆడియన్స్ పెన్ను పేపర్ పట్టుకుని కూర్చుంటారు. కానీ అంత విషయం ఏం లేదు. సీక్రెట్ అనేది సీక్రెట్గా ఉండాల్సిన పని లేదు. సీక్రెట్ అనేది ఓపెన్గా ఉంటేనే మరింత సీక్రెట్గా ఉంటుంది. ఓకే, సీ హియర్ వాట్ హ్యాపెన్స్ హియర్. ఒక చిన్న సీక్వెన్స్ అండి. మనకి ధనికులు అవ్వటం అనే ఒక రిజల్ట్ ధనికులు అవ్వటం అనేది ఒక రిజల్ట్ అనుకో. ఆ రిజల్ట్ రావాలంటే రిజల్ట్ దేనివల్ల వస్తుంది? మన యాక్షన్ వల్ల వస్తుంది. యాక్షన్ దేనివల్ల వస్తుంది? మన ప్లానింగ్ వల్ల వస్తుంది. ప్లానింగ్ దేనివల్ల వస్తుంది? మన ఆలోచన వల్ల వస్తుంది. ఆలోచన దేనివల్ల వస్తుంది? మానసిక స్థితి వల్ల వస్తుంది. ఇట్స్ ఎ సీక్వెన్స్. అంటే మన మానసిక స్థితి ఏ స్థాయిలో ఉంటే ఆలోచన స్థాయి అదే స్థాయిలో ఉంటుంది, ఆలోచన ఏ స్థాయిలో ఉంటే ప్లానింగ్ అదే స్థాయిలో ఉంటుంది, ప్లానింగ్ ఏ స్థాయిలో ఉంటే యాక్షన్ అదే స్థాయిలో ఉంటుంది, యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుంది, రిజల్ట్ అదే స్థాయిలో ఉంటుంది. సో దీంట్లో నువ్వు కొత్తగా చెప్పింది ఏంటి అనిపిస్తుంది ఆడియన్స్కి. ఇది సీక్వెన్స్. కానీ కొత్తగా చెప్పడానికి ఏం లేదు ఇక్కడ, దీంట్లోనే కరెక్ట్ కాంబినేషన్. సో ఇక్కడ పాయింట్, ఒక రిజల్ట్ రావాలంటే రూట్ ఎక్కడ ఉందండి? విత్తనం ఏది? ఆలోచన స్థితి, మానసిక స్థితి. ఈ మానసిక స్థితిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇది. ఈ మానసిక స్థితిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇది డెఫినెట్లీ 3 విషయాలు: పీపుల్, ప్లేస్, థింగ్స్. పీపుల్, ప్లేస్, థింగ్స్. PPT. పీపుల్, ప్లేస్ అండ్ థింగ్స్. పీపుల్ అరౌండ్ యూ, ప్లేస్ వేర్ యూ లివ్, థింగ్స్ యూ యూజ్. డెఫినెట్గా ఇంకో విషయం చెప్తాను. అంటే మీరు కనుక గమనించి చూస్తే వేరే వద్దు, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 5 స్టార్ హోటల్లో వెయిటర్ ఉంటాడు. ఈజ్ ఎ వెయిటర్, సింపుల్ వెయిటర్. అదే ఒక ఉడిపి హోటల్లో వెయిటర్ ఉంటాడు. ఈజ్ ఆల్సో వెయిటర్. నేను ఇంకా మీకు వేరే విషయాల గురించి కూడా చెప్పట్లేదు, జస్ట్ వెయిటర్ అనే ఒక కామన్ జాబ్ గురించి మాట్లాడుతున్నా. 5 స్టార్ హోటల్లో ఉన్న వెయిటర్, సింపుల్గా ఇక్కడ ఉడిపి హోటల్లో ఉన్న వెయిటర్. వీళ్ళిద్దరిని వెయిటర్ జాబ్గా, అంటే ప్రొఫెషన్లో వెయిటర్ జాబ్ చేస్తున్నప్పుడు ఓకే, వీళ్ళిద్దరిని పర్సనల్గా ఆలోచిద్దాం. వీళ్ళిద్దరి ఆలోచన స్థాయి ఒకటే ఉంటుందా? ఉండదు. కారణం, వాళ్ళు వర్క్ చేస్తున్న ప్లేస్ అండ్ అక్కడికి వచ్చే వీళ్ళు ఇక్కడ టీ పెడుతున్నప్పుడు ఈ అంటే ఎంత కాదనుకున్నా కానీ అక్కడ వాళ్ళు కస్టమర్స్ ఏదైతే మాట్లాడుకుంటుంటారో అది వినిపిస్తూ ఉంటుంది, మైండ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ 5 స్టార్ హోటల్లో కూర్చున్న వ్యక్తి ఎంతసేపు 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, లేకపోతే ఆ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు, అది చేయటం, ఇది చేయటం, అది చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తనలో ఏమవుతుంది, ఆ మైండ్ సెట్లో ఒక సీక్వెన్స్ అనేది, ఒక సీడ్ అనేది పడిపోతుంది. అంటే వీళ్ళు ఏంటి ఇంత ఈజీగా మాట్లాడుతున్నారు, 100 కోట్లు, 200 కోట్లు అంటే నిజంగా కోట్లు సంపాదించడం అనేది ఇట్స్ నాట్ సో బిగ్ డీల్ యాజ్ వీఆర్ థింకింగ్. మనం ఊహించినంత పెద్ద బిజీ కాదేమో. ఎందుకంటే వీడిని చూస్తేనేమో మిగతా విషయాల్లో ఎరిబాగులలో ఉన్నాడు, ఈ విషయానికి వచ్చేసరికి బాగా రెచ్చిపోతున్నాడు. అంటే నిజంగా తెలివితేటలు అక్కర్లా, క్వాలిఫికేషనా,
నేనైనా డిగ్రీ చదువుకున్న వాడికి ఆ డిగ్రీ కూడా ఉన్నట్టు తెలియట్లే. సో ఈ వీటిలో ఏదైనా ఆటోమేటిక్గా తన మైండ్ సెట్ అనేది ఒక స్థాయికి వెళ్ళిపోతుంది. అదే ఉడిపి హోటల్లో టీ సప్లై చేసేవాడు జీవితాంతం టీ సప్లై చేస్తూనే ఉంటాడు. ఏంటి సార్ మీరు తీసుకున్నారు కానీ పూర్తిగా నేను తినలేదు, రుచి బాగాలేదు కానీ నేను దాని బిల్లు కట్టను అని 20-30 రూపాయలకి ఫైట్ చేసే కస్టమర్లు ఉంటారు. సో ఆ 20-30 రూపాయలు నా జీతం నుంచి కట్ అయిపోతుంది, వీడు ఆరాట పడిపోతున్నాడు, నా జీతంలో కట్ అయిపోతుంది, నేను ఒప్పుకోను సార్ అది సార్ ఇది సార్ వీళ్ళు గొడవ పెడుతుంటాడు. సో ఇక్కడ ఆన్ టోటల్గా మనం చూడాల్సింది ఏంటంటే విచ్ టైప్ ఆఫ్ పీపుల్ యు ఆర్ అసోసియేటింగ్. డైరెక్ట్గా అసోసియేషన్ కాదు. అదే కనుక ఈ వెయిటర్ ప్లేస్లో ఓ ఫ్రెండ్ సర్కిల్ పెడితే, అంటే ఓన్లీ ఒక వెయిటర్గా పనిచేస్తున్నట్టునే ఆ వైబ్రేషన్స్ అనేది తన థాట్ లెవెల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అదే లెవెల్లో ఒక ఫ్రెండ్ సర్కిల్లోకి తిరిగాను. ఫ్రెండ్ సర్కిల్కి తిరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ మరింత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే తనకు ఐడియా లేకపోయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను ఓ 10 లక్షల ప్రాజెక్ట్ చేయాలండి, 10 లక్షల ప్రాజెక్టు ధైర్యం సరిపోవట్లేదు. 10 లక్షల ప్రాజెక్టు అవకాశం ఉంది కానీ ధైర్యం సరిపోతుంది. అదే నీ దగ్గర పక్కన అసోసియేషన్లో ఉన్న ఫ్రెండ్స్, ఆ రేంజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే 10 లక్షలకి ఏందా కంగారు పడతావు, 10 లక్షలు కదా చెయ్యి, ఏమైంది ఏం కాదు పో. ఆటోమేటిక్గా అంటే ఓ నిజంగా 10 లక్షలు అనేది నిజంగా అంత గొప్పగా సీరియస్గా ఫీల్ అవ్వాల్సిన సీన్ లేదనమాట. అయితే ఓకే, అవును, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్ ప్లేస్ వేర్ యు ఆర్ ఆపరేటింగ్, ఎలాంటి ప్లేస్లో ఉన్నావు, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నావు, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, చుట్టుపక్కల వాతావరణ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, మనతో ట్రావెల్ చేసేవాళ్ళు ఎలాంటి వాతావరణంలో ఉన్నాం మనం అన్నప్పుడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనేది డైరెక్ట్గా పీపుల్తో కనెక్షన్ లేకపోయినప్పటికీ, ఇందాక మనం చెప్పుకున్న హోటల్ వెయిటర్ది ఎన్విరాన్మెంట్ అది ఇప్పుడు పీపుల్కి అది ఆ ఎన్విరాన్మెంట్తో పాటుగా పీపుల్ ఎన్విరాన్మెంట్ రెండు కంబైన్డ్గా వచ్చినటువంటి లేటెస్ట్ ఒక చిన్న ఒక అంబానీ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళలో, లేకపోతే ఈ అంతెందుకండి ఇప్పుడు మహేష్ బాబు గారి అమ్మాయి ఉంది పాప సితార, ఆ ఏజ్లో పాపకు యూట్యూబ్ ఛానల్ పెట్టి దాన్ని ఒక దాంట్లో వీడియోస్ పెట్టి డెవలప్ చేసుకుని, అంటే ఐ వాంట్ టు బి ఆన్ మై ఓన్ అండ్ నాట్ ఆన్, అంటే నా తండ్రి కూతురుగా కాదు, నాకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి, నాకంటూ ఒక పెర్ఫార్మెన్స్ ఉండాలి. ఐ షుడ్ పెర్ఫామ్, ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ, ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ స్టార్డమ్. ఎక్కడి నుంచి వచ్చింది? ఫాదర్ ఈజ్ ఎ స్టార్, మదర్ ఈజ్ ఎ స్టార్, అండ్ ఏ డే ఇన్ అండ్ డే అవుట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆఫ్ స్టార్. తాతగారి దగ్గర నుంచి, అమ్మమ్మ దగ్గర, నాయనమ్మ దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి, ఎవ్రీబడి ఈజ్ ఎ స్టార్. అన్న కూడా ఎవ్రీబడి ఈజ్ స్టార్ అరౌండ్ దెమ్, అంటే టోటల్ స్టార్ ఎన్విరాన్మెంట్. సో నేను స్టార్ కాకుండా ఉండడానికి ఛాన్స్ లేదు. దట్ పుష్ విల్ కమ్, ఆ పుష్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆ స్టార్ అనేది నేను ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ, ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ రికగ్నిషన్, ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ గ్రోత్. మే నాట్ బి మనీ, అంటే ఇక్కడ నేను చెప్పేది గ్రోత్ గురించి మాట్లాడుతున్నాము. ఆపకి మనీ గురించి అవగాహన లేకపోవచ్చు, కానీ నా ఐడెంటిటీ కావాలనే ఒక ఐడియా ఉంది. అది ఇంకోళ్ళకి ఇప్పుడు అంబానీస్ ఫ్యామిలీస్లో వాళ్ళనో లేదా బిర్లాల ఫ్యామిలీస్ వాళ్ళనో చూసుకుంటే కనుక ఆ పిల్లలకి మనం కూడా అలా మనీ అనేది మనకు ఐడెంటిటీ అనేది మనీ రూపంలో మనం ఎర్న్ చేయాలనే ఒక థాట్ ప్రాసెస్, అంటే మెంటల్ స్టేట్కి వెళ్ళిపోతారు. అలాగే మనం వాడే వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరూ 5 రూపాయలు 10 రూపాయలు పెన్ పెట్టి రాయిస్తుండొచ్చు. కష్టపడైనా సరే ఒక 500-600 రూపాయలు లేదా 1000-2000 రూపాయలు ద మ్యాక్సిమం పాసిబుల్ డబ్బులు పోగు చేసేది సరే ఒకసారి ఆ పెన్ను కొనండి. అంటే ఐఎమ్ గివింగ్ ఎ టెక్నిక్. ఒకసారి ఆ పెన్ను కొనండి, ఆ పెన్ను చేతిలోకి తీసుకుని మీరు రాసే ప్రయత్నం చేయండి. ఓకే, అదే 10 రూపాయల పెన్ను తీసుకుని రాసే ప్రయత్నం చేయండి. రాసేది ఏం రాస్తున్నారో సంబంధం లేదు, కానీ ఆ పెన్ను చేతిలోకి తీసుకోగానే ఒక సార్ట్ ఆఫ్ ఎలియేటెడ్ ఫీలింగ్ అనమాట. మీరు కనుక 200-300 రూపాయల షర్ట్ కొంటుంటే ఆపండి. 4 షర్ట్లు 200 రూపాయలు కొనే బదులు 1000 రూపాయల షర్ట్ ఒకటి కొనండి. ఆ 1000 రూపాయల షర్ట్ మీరు వేసుకుని బయటకు వెళ్తే అవతలవాడు తెలియకపోవచ్చు. నేను 1000 రూపాయల షర్ట్ వేసుకున్నాను, 200 రూపాయలు జనరల్గా నేను 200-300 షర్ట్ వేసుకుంటున్నామండి, ఇవాళ 1000 రూపాయల షర్ట్ వేసుకున్నాను అవతలవాడు తెలియకపోవచ్చు, కానీ వేసుకున్నానని నాకు తెలుసుగా ఆ ఫీల్ ఉంటుంది. ఆ బయటికి వెళ్ళగానే ఇవన్నీ వద్దండి. పండగలకి పుట్టినరోజుకి మనం కొత్త డ్రెస్ వేసుకుంటాం,
రెగ్యులర్గా పాత బట్టలు ఇస్త్రీ చేసుకుని బట్టలు ఉతికి ఇస్త్రీ చేసుకుని వేసుకుంటాం. పండగలకి పుట్టినరోజుకి మనం కొత్త బట్టలు వేసుకుంటాం. కొత్త బట్టలు వేసుకున్న రోజు మనకు కొత్త ఎనర్జీ, ఎలైటెడ్ ఎనర్జీ ఉంటుందా లేదా? ఆబ్వియస్లీ ఉంటుంది. దెన్ యూ కెన్ కాపీ పేస్ట్ ఇట్ ఎవ్రీ డే. యూ కెన్ హ్యావ్ దట్ సేమ్ ఎనర్జీ లెవెల్ ఎవ్రీ డే. సో వన్స్ యూ ఆర్ హ్యావింగ్ హై ఎలివేటెడ్ వైబ్రేషన్స్, దీస్ ఆర్ ఆల్ థాట్స్ ఆర్ నథింగ్ బట్ వైబ్రేషన్స్. ఆ మెంటల్ స్టేట్ రావాలంటే మనం ఉండే ఎన్విరాన్మెంట్ ఆ మెంటల్ స్టేట్ అటువంటి స్టేట్లో ఉండాలి. ఒకవేళ మీ ఇల్లు ఏదైనా పరిస్థితుల్లో మీరు ఉండలేకపోయిన పక్షంలో వీలైనంత ఫ్రీక్వెంట్గా ఆ ఎన్విరాన్మెంట్కి కనెక్ట్ అవుతుండాలి. మేబీ ఇట్స్ ఎ బిగ్ మాల్, మేబీ ఇట్స్ ఎ బిగ్ వాట్ వి కాల్ మల్టీప్లెక్స్ థియేటర్స్, మేబీ ఇట్స్ ఎ బిగ్ ఆడిటోరియంస్, ఆర్ మేబీ ఇట్ ఈస్ ఏ వాట్ వి కాల్ సింపుల్గా ఏంటంటే నేను అనేది ఏంటంటే ఒక అమౌంట్ ఆఫ్ బడ్జెట్ని పెట్టుబడిగా ఈ గ్రోత్కి పెట్టుకోవాలి. ఎక్కడో 1000 రూపాయలు సంగీత ఏమన్నారు షాయిరీలు చెప్తుంటాడు, గజల్ నైట్ అని చెప్పి ఒక్కోసారి జరుగుతుంటుంది, లేదా ఆర్ట్ ఎగ్జిబిషన్ అని జరుగుతుంటుంది. ఆ గజల్ నైట్ అనగానే దానికి టికెటే 1000, 2000, 3000, 4000 ఉంటుంది. ఆ 1000, 2000 నిజంగా గజల్ వినటానికి వెళ్ళొద్దండి. జస్ట్ గో దర్. బట్ వెన్ యూ గో దర్, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణంలో యుల్ బి రబ్బింగ్ యువర్ షోల్డర్ అంటారు దాన్ని. యుల్ బి రబ్బింగ్ యువర్ షోల్డర్ విత్ మిలియనర్స్. కోటీసులతో మీరు షోల్డర్ రబ్ చేస్తారు. కోటీసులు కూర్చుని టేబుల్ మీద కూర్చుంటారు, కోటీసులతో మీరు టీ స్నాక్స్ తీసుకుంటుంటారు, కోటీసులతో పాటు మ్యూజిక్ వింటుంటారు, కోటీసులతో పాటు మీరు షోల్డర్ రబ్ చేస్తుంటారు. ద మూమెంట్ దట్ వైబ్రేషన్స్ ఆ కాసేపు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అది అక్కడే ఉండిపోతారు స్టేట్ ఆఫ్ మైండ్. లైఫ్ అంటే ఇదిరా. మీరు బైక్లో వెళ్ళి పార్క్ చేస్తారు, బైక్లో వెళ్ళి పార్క్ చేసి అలా చూడగానే ఆడి ఉంటుంది, BMW ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. ప్రతి వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప బైక్ మీద ఎవరు రారు, అందరు కార్లో వస్తుంటారు. ఇది కాదురా, అలా రావాలి. యువర్ థాట్ లెవెల్ విల్ ఇంక్రీజ్. ఎన్విరాన్మెంట్, people whom you are interacting with, it will influence. Things you use, it will influence. అటువంటి చోటుకి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? మామూలు డ్రెస్ వేసుకుని వెళ్ళాం. డెఫినెట్గా దాని ఒక బెస్ట్ డ్రెస్, కొంచెం కాస్ట్లీ డ్రెస్ మనం ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే చూసే వాళ్ళకి దుబారా ఖర్చు అనిపించవచ్చు, కానీ నేనేమంటానంటే దిస్ ఈజ్ అ సీడ్ ఇన్వెస్ట్మెంట్ టు ఎలివేట్ యువర్ థాట్ లెవెల్, ఎలివేట్ యువర్ మెంటల్ స్టేట్. ఒకసారి మెంటల్ స్టేట్ ఎలివేట్ అయిందనుకోండి, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. గ్యారంటీడ్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తారు. ఇలా చేయటం మొదలు పెట్టండి. 6 నెలల్లో మీ ఆర్థిక స్థితి మారకపోతే నా పేరు మార్చుకుంటా. దట్ ఇస్ ద ఛాలెంజ్ ఐ కెన్ గివ్ టు ఎనీబడి. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్.